దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఒకవేళ నీకు ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, వ్యాపారం లేకపోవచ్చు, ఇక ఏది లేకపోవచ్చేమో కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి గొప్ప ఆశీర్వాదం నా దేవుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలిగేది ఏంటో తెలుసా? నువ్వు ప్రాణముతో బ్రతికి బట్ట కట్టడం, ఆరోగ్యముగా ఉండడం, ఆయుష్ కలిగి ఉండడం. దేవుని సందులో బ్రతికి బట్ట కట్టడము నిజమైన ఆశీర్వాదం. ఆమేన్. ఈరోజు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కానీ అనుభవించినట్టుగా వాళ్ళు ఉండగలిగారా? అంతస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ కట్టుకున్న అంతస్తులో సుఖముగా వారు బ్రతకడానికి వారికి ఆరోగ్యం ఉందా? ఆయుష్ ఉందా? వారు భూమి మీద నిలబడగలిగారా? చాలా మంది అనుకుంటారు డబ్బే ఆశీర్వాదం అనుకుంటారు. డబ్బు కాదు ఆశీర్వాదం. ఉద్యోగం ఆశీర్వాదం అనుకుంటారు. ఉద్యోగం ఆస్తి కాదు. మనకున్నటువంటి ఇల్లు, పొలాలు, కార్లు, బంగళాలు అనుకుంటారు. అదేది కూడా నిజమైన ఆశీర్వాదం కానే కాదు. ఏంటి మరంటే దేవుని ఇచ్చినటువంటి ఆరోగ్యము, ఆయుష్ కలిగి ఏ దినానికి ఆ దినాన్ని సంతృప్తిగా కాస్త ముద్ద తిని కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోవడమే అసలైన ఆశీర్వాదం.